గతించిన పునరుద్ధాన దినం మొదలుకొని ఈ యొక్క నూతనమైన పునరుద్ధాన దినం వరకు కూడా దేవాతి దేవుడు మనల్ని అందరినీ కూడా ఆయన సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి ఆయన సన్నిధానానికి మనల్ని అందరినీ నడిపించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అలాగే మన మధ్య ఉన్న దేవుని దాసులు గారికి ప్రభు పేరిట వందనాలండి. కూడి వచ్చిన ప్రియ సంఘమంతటికి ప్రభు పేరిట వందనాలండి. మరి ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి ప్రారంభ ప్రార్థన దేవుని దాసులు గారు వచ్చి ప్రార్థిస్తారండి. అందరూ మోకరించి ప్రార్థనలు ఏకీబిద్దామండి. ఈనాటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని మనందరము కలిసి ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా దేవ, సకల ఆశీర్వాదములను కలిగించు మా పరిశుద్ధుడమైన మా ప్రభువా, మా ఘనమైన రాజా, మీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన పునరుత్థాన దినం మొదలుకొని ఇప్పటి వరకు సజీవమైన మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి భద్రము చేసి మేము నశించిపోకుండా ప్రభువా, మేము తప్పిపోకుండా మీ జీవవాక్కుల చేత మమ్మల్ని పోషించిన మా తండ్రి, మా పరమ వైద్యుడా, మీకు స్తోత్రములు. మీ ఉన్నతమైనటువంటి ప్రేమతో, కనికరముతో, వాత్సల్యముతో, నిండు మనస్సుతో మమ్మల్ని దీవించి, మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని ఆశీర్వదించి, మమ్మలను సంరక్షించిన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దయాపూర్వక సంకల్పమును బట్టి ఈ మంచి ఆరాధనా కార్యక్రమాన్ని మీరు మాకు అనుగ్రహింపచేసి మేము మీ ఎదుట బ్రతకడానికి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనా కార్యక్రమాన్ని ప్రారంభించుకొనుచుండగా ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు వరకు చక్కగా మీరు జరిగించండి. మీ నామ మహిమార్థమై నీ చిత్తానుసారంగా నీ వాక్యపు వెలుగులో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, మీ ఉన్నతమైన సహాయము చేత పాటల్లో, ప్రార్థనల్లో, వాక్య పఠనాలలో, వాక్య సందేశాలలో, వర్తమానాలలో, బలారాధన కార్యక్రమాలలో మీ సహాయమును అందించండి. సమస్తము క్రమముగా, మర్యాదగా, మహిమకరంగా జరిగించండి. ప్రభా, మాకు దీవెనకరంగా, మేలుకరంగా జరిగించండి. మీరు మాత్రమే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోనండి. ఆటంకముగా, అభ్యంతరంగా ఉన్న వాటిని దూరపరిచి మీ కృపా సహాయములు మాకు అందించి ప్రభా మమ్మల్ని కనికరించమని దయ చూపించమని కోరుతూ క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పాటల పుస్తకం 102వ పాట పాడుకుందామండి. మరచిపోగలనా నాపై చూపిన నీ ప్రేమను, విడచి ఉండగలనా నీవు లేకుండా ఒక క్షణము, మరచిపోగలనా నాపై చూపిన నీ ప్రేమను, విడచి ఉండగలనా నీవు లేకుండా ఒక క్షణము, ప్రాణములో నా ప్రాణము నీవే, ప్రాణములో నా ప్రాణము నీవే, నా ఊపిరివి నీవేసయ్యా, నా ఊపిరివి నీవేసయ్యా, మరచిపోగలనా నాపై చూపిన నీ ప్రేమను, విడచి ఉండగలనా నీవు లేకుండా ఒక క్షణము, వ్యాధుల నుండి విడిపించి ఆరోగ్యమును ఇచ్చితివే, వ్యాధుల నుండి విడిపించి ఆరోగ్యమును ఇచ్చితివే, యెహోవా
స్వస్థపరచువాడా యెహోవా రాఫా స్వస్థపరచువాడా గాయము పొందిన నీ ప్రేమను గాయము పొందిన నీ ప్రేమను మరచిపోగలనా నాపై చూపిన నీ ప్రేమను విడచి ఉండగలనా నీవు లేకుండా ఒక క్షణము ఎవరు లేని నాకు నీవే తోడై ఉన్నా స్నేహితుడా ఎవరు లేని నాకు నీవే తోడై ఉన్నా స్నేహితుడా యెహోవా షమ్మా విడువని నా దేవా యెహోవా షమ్మా విడువని నా దేవా మరువక చూపిన నీ కరుణను మరువక చూపిన నీ కరుణను మరచిపోగలనా నాపై చూపిన నీ ప్రేమను విడచి ఉండగలనా నీవు లేకుండా ఒక క్షణము ఎన్నికలేని నా బ్రతుకులో ఉన్నతుడవు నీవే ఉన్నావు ఎన్నికలేని నా బ్రతుకులో ఉన్నతుడవు నీవే ఉన్నావు యెహోవా ఎల్రోయి నన్ను చూచువాడా యెహోవా ఎల్రోయి నన్ను చూచువాడా కడదాక నాతో ఉన్న నీ జాలిని కడదాక నాతో ఉన్న నీ జాలిని మరచిపోగలనా నాపై చూపిన నీ ప్రేమను విడచి ఉండగలనా నీవు లేకుండా ఒక క్షణము ప్రాణములో ప్రాణము నీవే ప్రాణములో ప్రాణము నీవే నా ఊపిరివి నీవేసయ్యా నా ఊపిరివి నీవేసయ్యా మరచిపోగలనా నాపై చూపిన నీ ప్రేమను విడచి ఉండగలనా నీవు లేకుండా ఒక క్షణము ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడేదను నా ప్రభువా నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వేదికను అలంకరించిన దైవ సేవకులకు దాసురాలికి సంఘానికి చేరువచ్చిన ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా ప్రభు పేరట వందనాలండి. కొన్ని నెలల నుండి మనకి బైబిల్ క్లాస్ జరుగుతుంది బుధవారం. ఆ బైబిల్ క్లాస్ వల్ల మరి ఉపయోగకరమైన అనుభవాలు దేవుడు నాకు నేర్పించిన అనుభవాలు మీతో పంచుకోవడానికి అండి ఆశపడుతున్నాను. చాలా విషయాలు తెర ద్వారా మనకు చూపించి మళ్ళా బైబిల్లో ఉన్న వచనాలు రెఫరెన్స్ తీసి మనతో దేవుడు మాట్లాడుతున్నారు దాసుల ద్వారా. అవి ఏంటంటే కొన్నిసార్లు యోధాగోత్రపు సింహంగా, అలాగే మరలా ఒక వారంలో గర్జించు సింహం అంటే ఏంటి, మళ్ళా సైనికుని యొక్క పోరాటం ఏ విధంగా ఉన్నదని దేవుడు మాట్లాడుతూ వచ్చారండి. అందులో నన్ను ఆకర్షించినది ఏంటి అంటే ఒక దృశ్య రూపంలో ఒకటి చూపించారు తెర ద్వారా అండి. నోవాహు జలప్రలయం ఎలా వచ్చిందో, ఆ జలప్రలయంలో నోవాహు గారి కుటుంబం ఏ విధంగా రక్షించబడిందో అనేది నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అప్పుడు మనం ఎవ్వరం కూడా లేమండి. ఆ నోవాహు జలప్రలయం ఎలా వచ్చిందో ఎలా జరిగిందో అనేది మనం చూడలేదు, కానీ కళ్ళతోటి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయిస్తే మనం చదివి విశ్వాసం ఉంచుతున్నాము. అది ఎలా వచ్చిందనేది ఊహిస్తే చాలా భయంకరంగా ఉందండి. ఇప్పుడు ఈ పెనుమంట్ర గ్రామం ఉంది, ఈ గ్రామం నిండా నీళ్లు మునిగిపోయాయి అనుకోండి, ఒక కొబ్బరి చెట్టు అంత ఎత్తులో నీళ్లు మునిగిపోయాయి అనుకోండి, మనం ఎవరమైనా కనబడతామా? ఒక్కసారి ఆలోచిస్తే ఎవ్వరం కూడా కనపడము.
అలా ఈ చిన్న గ్రామంలోనే ఇంత ఒక నీరు ఇంత అలా ఎత్తున మునిగిపోతే కనబడలేని వాళ్ళము. ప్రపంచమంతా కూడా దేవుడు ఆనాడు జలప్రలయాన్ని రప్పించి ఆకాశ తూములు విప్పి మరలా భూమి నెరలో నుండి నీరు వచ్చినప్పుడు అది ఎంత భయంకరంగా ఉంటుందండి. ఒక కొబ్బరి చెట్టు అంత ఎత్తు కాదు, ఇంకా అంత కొండ శిఖరాలు కూడా మునిగిపోయి అంటండి. అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు నోవాహు గారి కుటుంబాన్ని ఎందుకు రక్షించాలంటే నాకు అనిపించింది, నోవాహు గారికి భయం వేయలేదా, ఆయనకి అవిశ్వాసం అనేది రాలేదంటవా అని నాకు అనిపించిందండి. మనకి ఏదైనా ఏదన్నా శ్రమ సంభవిస్తుంది అని ఒకవేళ దేవుడే ఎదురుగా వచ్చి చెప్పాడు అనుకోండి, ప్రభువా నాకు ఈ శ్రమ వద్దు, నాకు శ్రమ వద్దని బ్రతిమలాడుకుంటాము. కానీ నోవాహు గారు చూడండి, తన కుటుంబంతో జలప్రలయం వస్తుందంట, ఈ ప్రజలందరినీ నాశనం చేస్తాడంట, దేవుడు నన్ను చెప్పమంటున్నాడు, ఒకవేళ నన్ను కూడా దేవుడు ముంచేస్తాడేమో అని అల్ప విశ్వాసం కూడా ఎంత మాత్రాన్ని కూడా ఆయనకి రాలేదండి. ఆయనకున్న విశ్వాసం చూడండి. ఒక్కొక్కసారి మనం కూడా సన్నిధానంలో ఉన్నప్పుడు బోరుమని వర్షం వచ్చేస్తుందండి. మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు ఒకసారి అప్పుడు కూడా ఆలోచన వస్తుంది, వెంటనే నాకు జలప్రలయము నోవాహు గారి కుటుంబం జ్ఞాపకం వస్తుందండి. ఓరుమని వర్షం వచ్చినప్పుడు అందులోకి ఇది రేకు కదండి, పైన పెద్ద సౌండ్ వస్తుందండి. అలాంటప్పుడు యేసుక్రీస్తు గారు రాకడ వస్తే అప్పుడు ఎంతమంది ఉంటామండి సంఘంలో? మనం అందరూ ఉంటున్నారండి, ఆదివారమే ఉంటున్నామండి, శుక్రవారం లేదు, బుధవారం లేదు, మిగతా కార్యక్రమాలు లేదు. ఎక్కువ మనలో నాతో సహా చెప్తున్నాను, నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. ఆయనకి సేవకులకు ఎంత పనున్నా, ఎంత బిజీగా ఉన్నా, కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఇక్కడ నిలబడి వాటన్నిటిని విడిచిపెట్టి నా దేవుని పని చేయాలి, నా తండ్రి మాటలు చెప్పాలి, ఆత్మలను రక్షించాలన్న తపన ఆయనలో కనబడుతుందండి. మరి వింటున్న మనకేమన్నా కనబడుతుందా? అయ్యో ఈరోజు వాక్యం వినకపోతే నేను బలహీన పడిపోతానేమో, ఈ వారమంతా దేవుని సన్నిధిలో నేను లేను కదా, ఏదో ఒక్కరోజే ఉన్నాను మిగతా రోజులో లేను అనే ఒక ఆలోచన ఎవరికి కూడా ఉండట్లేదండి. మరి ఎందుకంటే నేను నాకు వచ్చిన ఆలోచన చెప్తున్నానండి, నాకు వచ్చిన ప్రేరేపణ, ఎప్పుడో ప్రభు రాకడెప్పుడో తెలీదు, మన పోకడెప్పుడో తెలియదండి. ఇటువంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా చిన్న వైరస్ వచ్చిందంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలని అనుభవం ఉన్న వాళ్ళతో అడుగుతాము, అనుభవం పెద్దవాళ్ళని అడిగి నేర్చుకుంటామండి. అలాగే దేవుడు చెబుతున్నాడు కదా, పాపం చేయకు, ఈ లోకమంతా పాపముతో నిండిపోయింది, మీరు పరిశుద్ధంగా బ్రతకండి అని పరిశుద్ధ గ్రంథం ద్వారా, సేవకుల ద్వారా, ప్రవర్తల ద్వారా మనకి నేర్పించి వచ్చాడండి. మనం కూడా ఆయన మాటలు విని గ్రహించుకుని మరి నోవాహు గారి దినంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు కూడా అలాగే కనబడుతుందండి. మరలా ఎందుకండి మొన్న బుధవారం చెప్పినప్పుడు, ఈ బుధవారం గృహ కూడుకుంది, అంతకుముందు బుధవారం కూడా తెర మీద వేసినప్పుడు ఎలా చూపించారండి? ఒక మోషే గారి దినాల్లో ఎలా జరిగిందండి? ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడానికి, తన ప్రజలను రక్షించడానికి ఐగుప్తు దేశంలో ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడో చూడండి. అక్కడ కూడా నాకు అనిపించింది, మనిషికి ఏదైనా చిన్న బాధ వస్తేనే నీ దగ్గరికి వస్తున్నారా ప్రభువా? కడుపు నిండా ఆహారం పెట్టి, ఐశ్వర్యం ఉండి, శుభ్రంగా ఆరోగ్యం ఉంటే దేవుడి జ్ఞాపకం రాడండి. మనకి ప్రార్థన జ్ఞాపకం రాదు, వాక్యం జ్ఞాపకం రాదు, ఆత్మీయులు జ్ఞాపకం రారు, ఎవ్వరు జ్ఞాపకం రారండి. అప్పుడు జ్ఞాపకం ఎప్పుడు వస్తారంటే మనకి ఏదైనా చిన్న బాధ వచ్చినప్పుడే వీళ్ళందరూ జ్ఞాపకం వస్తారు, ఏడుపు వచ్చేస్తుందండి. అవన్నీ రాకముందరే దేవుడిని మన సొంత రక్షకునిగా అంగీకరించిన మనం ఎల్లప్పుడూ దేవుని బాటలో నడవాలండి. ఒక్కటండి ఏంటంటే, ప్రతిరోజు ఆహారం వండుకుంటాం, తింటాం, తినకపోతే ఏమైపోతుంది? బలహీన పడిపోతాం. వాక్యం కూడా అంతకన్నా గొప్పది కదా. ఈ వాక్యం మన ఆత్మకు సంబంధించింది, ఈ శరీర సంబంధమైన ఆహారం మన దేహానికి సంబంధించింది. ఇది తినకపోతే ఎంత బలహీన పడిపోతామో, ఇది కూడా మనం వినకపోయినా చదవకపోయినా ఏమంటే పరిశుద్ధ గ్రంథం మా దగ్గర ఉంది చదివేస్తున్నామని మనం అనుకుంటాం, కానీ ఇందులో మాటలు మనకు అర్థం కాదండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా సేవకులు అందించి బోధించినప్పుడే మనకి అర్థమవుతుంది. అలాంటి మాటలు మనం విడిచిపెట్టకూడదండి. అవకాశం ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా పోగొట్టుకోవద్దు. అవకాశం లేనివారు అవకాశం చూసుకుని ఆ సమయాన్ని పని ఉందనుకోండి, వేరొక సమయాన్ని దాన్ని ఉపయోగించుకుని ఆ సమయాన్ని దేవునికి ఇవ్వండి. దేవునికి ఇస్తే మనం కూడా దేవునిలో ఎక్కువగా ఎదిగితే ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. అందరం ఎత్తబడతామా అంటే మనం చెప్పలేమండి. విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. యేసుక్రీస్తు గారు వచ్చినప్పుడు నేను విశ్వాసాన్ని కనుగొందునా అని మాట్లాడుతున్నారండి. ఆ మాట కూడా జ్ఞాపకం వస్తుందండి నాకు. విశ్వాసాన్ని కనుగొందునా అని యేసుక్రీస్తు గారే అంత మరి ఖచ్చితంగా చెప్పలేకపోయారండి. అంటే మళ్ళీ అంత అల్ప విశ్వాసంతో ఉంటుందని దేవునికి తెలుసు. కానీ విశ్వాసంతో ఉండి మరి నోవాహు గారికి భయం కలిగింది, కానీ
ఎబ్రీ పత్రికలో ఉంటుందండి 11వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని యొక్క హెచ్చరిక వలన భయభక్తులు కలిగి ఉన్నాడంటండి నోవాహు గారు. అంటే ఆయన దేవుడు హెచ్చరించాడు, మెల్లిగా చెప్తే ఎవరు వినమండి. నోవాహు గారిని కూడా హెచ్చరించారు, నోవాహు నీ జలప్రళయం వస్తుంది, నువ్వు నీ కుటుంబం ఓడలోకి వెళ్ళాలి అని నోవాహు గారే సిద్ధపరిచారండి. నోవాహు గారే చేసుకున్నారు. దేవుడు చేసి పెడితే ఆ బాధలు అవన్నీ ఆయనకి తెలియకపోవును. కానీ అక్కడ చూడండి, నోవాహు గారు ఓడలో చూడండి, మరి పక్షులకు జంతువులకు ఆహారం, మళ్ళీ ఆయనకు ఆహారం, ఆ జలప్రళయం అంతా నీరు అలా మునిగిపోతున్నప్పుడు చూడండి ఆ వాడ ఏం చేసింది, అటు ఇటు కొట్టుమిట్లు ఆడిపోతుందండి. ఏదన్నా వర్షం వచ్చినప్పుడు చిన్న పడవ చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం, కాగితాలు పడవ చేసుకుని ఇలాగ వేసుకుంటే అది అంత దూరం వెళ్ళేసరికి నానిపోయి నీటిలో కలిసిపోయేదండి. కానీ ఆ వాడ చూడండి సంవత్సరము, మరలా నీరు ఇంకిపోవడానికి నేల ఆరిపోవడానికి సంవత్సరం పట్టిందండి. ఆ సంవత్సర కాలంలో కూడా ఆ విశ్వాసాన్ని ఎంత చక్కగా కాపాడుకున్నారు నోవాహు గారు. ఇంత కూడా అల్ప విశ్వాసం ఆయనలోకి రాలేదండి. నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు భయమేలా అన్న ఒక ధైర్యాన్ని ఆయన సంపాదించుకున్నాడు. మనం కూడా అటువంటి ధైర్యంతో ముందుకు వెళ్దాము. దేవుడిచ్చే అవకాశాలు ఏమాత్రము మరి పోగొట్టుకోవద్దండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకు అనిపించింది, ఇలాంటి పరిస్థితుల మధ్య మనం కూడా బలపడాలి కదా. ఎంత పని ఉన్నా ఆయన మానుకుని మన కొరకు కదా చెప్తున్నారు. మనం అనేకుల కొరకు మాదిరిగా బ్రతకాలి కదండి. మరి మాటలు ముగిస్తున్నాను, ఎవరు అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోండి. సమయం ఉంది కనుక మనం కూడా మరి దేవుని సన్నిధికి వద్దాము. బుధవారము శుక్రవారము మిగతాసారి కూడా దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. సేవకులతో పాటు మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉందాము. ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు కూడా మరి సహోదరి వాక్యపు అనుభవాలు మన మధ్య పంచుకున్నారండి. మరి సహోదరికి ప్రభు పేరిట వందనాలు. అవునండి, ఆమె చెప్పిన మాటల్ని మనం అందరం గ్రహించుకుందామండి. మనం సమయాన్ని వ్యర్థముగా పాడు చేసుకుంటూ మరి ఉన్న సమయాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామండి. దేవుడు రాకడ సమయాల్లో మనం ఉన్నాము కాబట్టి నోవాహు దినాల్ని మన జ్ఞాపకంకు తెచ్చుకుంటూ మన ఆత్మీయ విశ్వాసంలో మనం మరింతగా ఎదగాలంటే దేవుని వాక్యమే మనకి ఆధారం అండి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా దేవుని వాక్యంలో మనం అందరం కూడా బలపడాలని కోరుకుంటున్నానండి. మరి ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే బైబిల్ కోరస్ చేసుకుందామండి. మరి బ్రదర్ ప్రకాష్ వారి బృందం వచ్చి బైబిల్ కోరస్